సంగారెడ్డి జిల్లా జన్నారం మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరైంది. దీనికి తాత్కాలిక ఐకేపీ భవన్లో మరమ్మతుల పనులకు నర్సాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ కొబ్బరికాయ కొట్టారు. అందరికీ న్యాయం అందుబాటులోకి తెచ్చే విధంగా జన్నారం మారుమూల ప్రాంతాల్లో జూనియర్ సివిల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరు చేసుకోవడం ఎంతో సంతోషకరమని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కోర్టు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాకు దగ్గరలో శివంపేట మండలానికి దగ్గరలో ఉన్న కొత్తపల్లి గ్రామం కూడా మన సంగారెడ్డి మండలంలో కలపడం. సంగారెడ్డికి వెళ్ళి అక్కడికి పోవాలంటే వాళ్ళు చాలా వ్యవప్రయాసాలకు వచ్చి 3 బస్సులు ఎక్కి 3 బస్సులు దిగాల్సిన అవసరం ఉండే. అదే విషయాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మేము ఏం చేసినామనంటే నర్సాపూర్ న్యాయవాదులందరం కలిసి మన హైకోర్టుకు తర్వాత మన జిల్లా జడ్జి గారికి, సంగారెడ్డి జిల్లా జడ్జి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేమేమో వినతి పత్రం ఇచ్చినామని చెప్పేసి అంటే ఇట్లా చాలా దూరం అవుతుంది కాబట్టి వీటిని కలిపే మళ్ళీ నర్సాపూర్లో కలిపే అవకాశం ఏమన్నా ఉంటుంది చూడండి అని అంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ అయినాయి కాబట్టి వీటిని కలపలేము. తర్వాత అక్కడ ఒక ప్రపోజల్ ఏంటంటే జిన్నారంలో కోర్టు ఏర్పాటు ప్రపోజల్ అనేది చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము అప్పటిగా మన ఎమ్మెల్యే గారు కూడా మేమందరం పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ న్యాయస్థానాలకు మార్గం సుగమం చేయడం సంతోషకరం. ఎందుకంటే న్యాయం కోసం 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి రావడం, ప్రయాసాలు కూర్చోవడం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫైలింగ్ ప్రారంభమైంది. మీరు న్యాయస్థానంతో కాకుండా ఇంట్లో నుండి కూడా న్యాయవాదులకు మాట్లాడే విషయం